జుమ్మంది నాదం ఈనాటి ఈ ఎపిసోడ్కి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్న వారు ఎవరంటే పగలే విన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే విన్నెలా జగమే ఊయలా. ఆవిడ పాట వింటే పగటి వేళ ఎండ కూడా మనకి వెన్నెల్లో చల్లగా సేద తీరుస్తుంది. వారెవరో కాదు, శ్రీమతి ఎస్ జానకి గారు. ఈనాటి జుమ్మంది నాదం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నందుకు సంతోషిస్తూ గర్విస్తూ సగౌరవంగా శ్రీమతి ఎస్ జానకి గారిని ఈ వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. జానకమ్మ వస్తే ఏ పాట పాడించుకోవాలి, ఏ పాట పాడించుకోకూడదు, కానీ ఏ పాట పాడించుకోవాలి అని లిస్ట్ అవుట్ చేయబోతే 1, 2, 3, 4, 5, 6 అలా వెళ్తూనే ఉంది. 100, 200, 300 కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది. అందులో నుంచి మిమ్మల్ని ఏ పాట అడిగితే ఇంకో పాట బాధపడుతుందో అని మళ్ళీ మనసుకు అదో బాధ. మొట్టమొదటి పాట పాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ఎక్స్ప్రెషన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. 3 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకొని 16వ ఏట ఆల్ ఇండియా రేడియోలో జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఇదే ఎక్స్ప్రెషన్ ఉండిందా? సంగీతం నేర్చుకోలే, నాకు బై బర్త్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ పాట అనేది పుట్టుకతో వచ్చింది. ఇప్పుడు పాడినట్టే నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా పాడేదాన్ని. అన్ని సంగతులతో మాడ్యులేషన్స్తో భావాలు అన్నీ వచ్చాయన్నమాట చిన్నప్పుడే. నాకు ఒక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ ప్రోద్బలంతో మా అక్కయ్యలతో పాటు రాజమండ్రిలో ఒక గురువుగారి దగ్గరికి 1 ఇయర్ సరిగ్గా 1 సంవత్సరం సంగీతం నేర్చుకుని పంపించింది. కొట్టి తిట్టి ఇష్టం ఉండేది కాదు సంగీతం నేర్చుకోవడం, కానీ బలవంతంగా మా అమ్మ ప్రోద్బలంతో వెళ్ళాను అనమాట. ఆయన పైడి స్వామి గారు అని, గాడవల్లి పైడి స్వామి గారు నాదస్వర విద్వాన్, ఆయన దగ్గర 1 ఇయర్ నేర్చుకున్నా. ఆయన నా పాట విని నీకు సరిగమ లెక్కలేదు, భగవంతుడు నీకు గొంతులో అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే కానీ సరిగమలు నీకు అక్కర్లేదని చెప్పి నగుమోము కీర్తన మొదలుపెట్టారు. 1 ఇయరే నేర్చుకున్నాను. ఆయన సరిగా 1 ఇయర్ కూడా లేరు, ఆయన పోయినారు పాపం. ఆ తర్వాత ఇంట్లో పాడుకోవడం కానీ సాధన కానీ ఏమీ లేదు, ఇంట్రెస్ట్ లేక. నాకు ఇప్పుడు సంగీతం మీద వ్యామోహం కానీ అప్పుడు ఉండేది కాదు, చిన్నప్పుడు సినిమా పాటలు తప్ప. తర్వాత నేను ఇప్పుడు నీలేలా పాడేదా దేవా పాడాను కదా, మురిపించే మువ్వలు, అది తమిళ్లో యాక్చువల్గా నాదస్వరంతో, అది ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది నేను ఐడియాలో లేను. అది 1960లో రికార్డ్ అయింది. ట్రాక్ తీసి వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరి చేత పాడించాలని ట్రై చేశారు. తర్వాత ఏమైందంటే పి లీల గారు ఆవిడ చెప్పిందిట, ఇప్పుడు ఈ నాదస్వరం రేంజ్ ఎక్కువ, ఈ రేంజ్లో ఈ పాట పాడాలంటే ఇప్పుడున్న సింగర్స్లో జానకి ఒక్కతే పాడగలదు. పి లీల గారు చెప్పడం వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ పాట చిన్న స్టూడియోలో టెస్ట్ రికార్డింగ్ పెట్టారు. అందులో ఒక విషయం, ఒక సంగతి వస్తుంది, గమపని ఇవన్నీ వస్తాయి కదా సంగతులు, దాన్ని స్వరంగా పాడమన్నారు. గమపని మపనిసా నిజంగా మపనిసా అని చెప్పి నేను సజెస్ట్ చేశాను అనమాట. సుబ్బయ్య నాయుడు గారు మ్యూజిక్. ఇది ఆ స్వరంగా అనేదానికంటే రాగంగా అంటే కొంచెం అందంగా ఉంటుందేమోనండి అని చెప్పి నేను, ఆఫ్టర్ ఆల్ నేను అప్పుడు పెద్ద సింగర్ కూడా కాకపోయినా నా సజెషన్ను ఆయన చాలా ఆమోదించి, అవును నువ్వు చెప్పింది చాలా బాగుంది కరెక్టే అని చెప్పి రాగంగా పెట్టారు. లేకపోతే రేణి సభని మా గమపని అవని సార్ అనుకోండి, అన్ని స్వరాలే. అదే అంత మొత్తం స్వరం ఉండేటప్పటికి పాట అందంగా ఉండదు, రాణించదని నాకేమిటో మైండ్ తోచి నేను చెప్పాను అనమాట. అందుకని ఆ 2 చోట్ల రాగంగా నేను చెప్పినట్టు విని ఆయన ఓకే చేశారనమాట మ్యూజిక్ డైరెక్టర్. మీరెంతో మంది సంగీత దర్శకులకి అద్భుతమైన పాటలు పాడారు, ఎన్నో వేల పాటలు పాడారు. అందులో పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకు వచ్చేసరికి మీరు అనగానే టక్కన గుర్తొచ్చేది 16 ఏళ్ల వయసు చిత్రం సిరిమల్లె పువ్వ అనే పాట. ఈ పాట మీద పర్సనల్గా మీకున్న మమకారం ఏంటమ్మా? అది యాక్చువల్గా తమిళ్లో ఫస్ట్ పాడాను, అది 16 వయదినిలే అని చెప్పి. అది చాలా బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేశారు ఆ పాట తమిళ్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వస్తుంది దానికని ఊహించలే అసలు. కానీ ఫస్ట్ టైం నాకు నేషనల్ అవార్డు, అది కూడా ఏమంటే తెలుసా, ఫస్ట్ టైం మొహమ్మద్ రఫీ కూడా నేషనల్ అవార్డు. మేమిద్దరం ఒకసారి వెళ్ళి, నాకు ఇష్టమైన సింగరు ఆయనకి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు, నాకు ఫస్ట్ టైం నేషనల్ అవార్డు, మేమిద్దరం అవార్డు అందుకున్నాం. ఢిల్లీలో అవార్డు తీసుకున్న వాళ్ళ చేత పాడిచ్చారు, అవార్డు వచ్చిన పాటలు పాడామన్నమాట. ఈ పాటకి చక్రవర్తి గారే మ్యూజిక్ చేస్తానని పాపం చాలా పోరాడారు, చాలా బాగా చేశారు కూడా. నేను మర్చిపోయినాను, కానీ నేను టేప్ చేసుకుని ఉంటే బాగుండేది ఆ పాట. ఆయన పాడి వినిపించారు. దీనికి బదులు ఒక పాట చాలా బాగుంది ట్యూను. అయినా
ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళు సెంటిమెంటల్గా మాకు ఆ పాట కావాలి అని చెప్పి ఆ పిక్చర్లో ఆ పాటే ఆ ట్యూనే మాకు కావాలని వాళ్ళు పట్టుబట్టి ఆ సాంగ్ పెట్టించారు. ఈ పాట చాలా పాపులర్ అయింది మిగిలిన చాలా పాటలు అన్నిటికంటే. తెలుగులో కూడా అంత హిట్ అయింది. హ్మ్. ఇదంతా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ట్యూన్కి హ్మ్. చాలా బాగా రాశారు పాట. ఈ పాట ఒక్కసారి మా కోసం. అంటే జానకి గారు గాత్రధారణతో నా సాహిత్యానికి ఎంతో వన్నె వాసి వచ్చింది. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. గాత్రధారణ ద్వారా పాత్రధారణని సుగమం చేసిన అనేక నాద నటనలు నేర్చిన గొప్ప జానకి ఆవిడ సిరిమల్లె పువ్వ అనేటువంటి పాట 16 ఏళ్ల వయసులో ఆవిడ పాడిన తీరు ఎంతో ప్రశంసలు పొందినటువంటిది. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, ఆ అందగాడు నా ఏడు జోడు ఏడే, ఏ సందే కాడ నా చందమామ రాడే. చుక్కలారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. మా కోసం తమిళ్లో రెండో చరణం. తమిళ్. కొండల్లో కోనల్లో కోయన్నవో కోయిలా, ఈ పూల వానల్లో ఝుమ్మన్నవో తుమ్మెదా, వయసంతా వలపై మనసే మై మరుపై ఊగేనే, పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే. చుక్కలారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో. సెందూరపువే, 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 జిల్లేంద్ర కాత్రే, என் மன்னன் எங்கே, என் மன்னன் எங்கே, நீ கொஞ்சம் சொல்லாயோ. செந்தூரப்பூவே, சிரிமல்லெ பூவா, செந்தூரப்பூவே. అద్భుతం, అమోఘం. 16 ఏళ్ల వయసు సినిమాలో ఈ పాట స్పెషల్లీ జానకి గారి టాప్
20లో నిలిచిపోయే పాట ఇది సిరిమల్లె పువ్వ, అవునంటారా? ఈ పాట తమిళ్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది కూడా. 16 ఏళ్ల వయసులో మీరు సినిమా ఇండస్ట్రీకి రాలేదు అప్పటికి, అంటే 19వ ఏట అడుగు పెట్టానని చెప్పారు. 16వ ఏట ఏం చేస్తున్నారు? కృష్ణుడిని ధ్యానించుకుంటూ అలా ఉన్నారా? 16వ ఏట కూడా నేను పాడుతూనే ఉన్నాను, కానీ సినిమా ఫీల్డ్లో కాదు, బయట పాడాను. ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది, అవన్నీ జరిగినాయి. 16 ఏటికి అంత పెద్ద చరిత్ర లేదంటారు. సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు 19 ఏళ్ళు. 19 ఏళ్ళు. అప్పటి నుంచి 50 ఏళ్ళు సినీ ప్రస్థానం అలా సాగుతూనే ఉంది. ఇంకా ఇంకా సాగాలి అని కోరుకుంటూ ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో చాలా పాటలు పాడారు మీరు. చాలా పాడాను. అందులో ఈ ఆకలి రాజ్యంలో కూడా హిందీ పాట పాడాను. తు హై రాజా మే హూ రానీ ఫిర్ భీ నహీ హై బాత్ పురానీ. ఆ పాట కూడా పాపులరే. నేను విశ్వనాథ్ గారు చాలా బాగా చేశారు. పిబి శ్రీనివాస్ గారు రాశారు ఆ పాట. అది హిందీ పాట కావాలని పెట్టుకున్నారు ఆ పిక్చర్లో. తర్వాత అందులోనే అన్ని కన్ను పిల్ల కన్నుల్లో ఉన్నావని ఆ పాట కూడా చాలా హిట్. ఒక్కసారి ప్లీజ్. తన తన తయ్యన తన 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 కన్ను పిల్లనని కన్నులున్నవని ఎన్ని మగలు పోతున్నావే చిన్నారి. తన నన నన తన నన నన తన నన తన నన నన. చిన్న నవ్వు నవ్వి నువ్వెను మన్నెల నిరువి ఎన్ని కలలు గుప్పించావే పల్లారా. ఒక్కటే ఒక ఎక్స్ప్రెషన్ అండి దానిలో. సంగీతం ఏ నోట్ అది అసలు అక్కడ ఎక్కడ నోట్ అది? విశ్వనాథ్ గారి పాటలు తమిళ్లో కూడా చాలా బాగున్నాయి. అందులో అట్లాగే ఈ అంతులేని కథలో కళ్ళల్లో ఉన్నదేదో అది మొదట్లో తమిళ్లో వచ్చింది. చాలా బాగా మంచి పాట. కண்ணிலே என்ன உண்டு கண்கள் தான் அறியும் கல்லிலே ஈரம் உண்டு கண்கள் அறியும் ఇంకెవరికి తెలుసు కண்ணிலே என்ன உண்டு కண்கள் தான் அறியும். అదే ట్యూను తెలుగులో కూడా పెట్టారనమాట. ఇందులో ఒక విశేషం ఏమిటంటే జయప్రద ఫస్ట్ పిక్చర్. ఆ పాట జయప్రదకి ఫస్ట్ పిక్చర్ నేను పాడాను. అది కూడా నాకు హ్యాపీ అనమాట. అంటే ఆ పాట ఒక్కసారి మా కోసం పాడి అనిపించరా? కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కంటికి ఎలా తెలుసు అని అడుగుతున్నారు. నిజంగానే ఈ సందర్భంలో నేను ఈ మాట చెప్తున్నానా అని అనుకోకపోతే మీ గురించి మా ప్రేక్షకులందరికీ ఒక మాట చెప్పాలమ్మా, మీ పర్మిషన్తో. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వేల పాటలు పాడారు, ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. కానీ కొన్ని పాటల వెనకాల ఒక బాధాకరమైన పెయిన్ కూడా ఉంది కదా. అలాంటి ఇన్సిడెంట్సే నాకు తెలిసి సామజీవరగమన అంతే కష్టంగా పాడారు. అదే నాకు చాలా ప్రాబ్లంతోనే పాడాను ఆ పాట. అసలు ఎట్ట పాడానో నాకే తెలియదు. అది చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దాని గురించి. ఆ రోజు యాక్చువల్గా నాకు కొన్ని మందులు ఎలర్జీ. ఒకరోజు సామజీవరగమన రికార్డింగ్కి వెళ్ళాం, బాలసుబ్రహ్మణ్యం నేను రిహార్సల్ ఆర్కెస్ట్రాతో చూసాం, విత్ వాయిస్ అన్నారు. ఈ లోపల నాకు కొంచెం కడుపులో ఏదో చాలా నొప్పిగా ఉండింది. మా ఆయనేమో ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు, సరిగ్గా సమయానికి అక్కడ లేడు ఆయన. కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఏం చేశారంటే బరాలుగా మాత్రం వేసుకోమన్నాడు. నేను చెప్పాను నాకు కొన్ని మందులు ఎలర్జీ, మా ఆయన ఉంటే కానీ తను అడిగితే కానీ నేనే మాత్రం వేసుకోనని. అయ్యయ్యో ఇందులో ఏమీ లేదు, చాలా అసలు ఎవరైనా తినే మాత్ర బెరాలుగానంటే అని చెప్పి తను ఆ మాత్ర వేసుకోమన్నాడు. సరే అని ధైర్యం చేసి బెరాలుగాని వేసుకున్నా. అది 2 నిమిషాల్లోనే నాకు కళ్ళు ఉబ్బిపోయి అంత అయిపోయి గుండె ఎణిచేసి ఊపిరాడకుండా, ఊపిరాడడం లేదంటే ఇంకా కంప్లీట్ ఊపిరి కొట్టాలని మూసేస్తాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అన్నమాట. చాలా ఊపిరి రాదు అసలు. కానీ అట్టాగే పాడాను. 2 మానిటర్లు టేకు కూడా. తను ఊపిరాడకుండా బాలసుబ్రహ్మణ్యం యాక్చువల్గా మీరు ఎట్ట పాడుతున్నారు నాకు ఊపిరాడటం లేదని చాలా ఫీల్ అయినాడు. మొత్తం మీద ఏదో గబగబా 2 టేకులు పాడేశాను. ఈ లోపల మా ఆయన వచ్చి నేను నన్ను అడగకుండా మాత్రం ఎవరు వేసుకోమన్నారని కోపడి తీసుకెళ్ళి కారులో పడేసి డాక్టర్ దగ్గర లేకపోయినాడు. డెకాటర్ని ఇంజక్షన్లు నరాల్లోకి అంతా ఇచ్చారు. తర్వాత మెల్లిగా సప్రెస్ అయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నో పాటలు పాడాను సామజీవరగమన. అది మాత్ర వేసుకున్న ఎలర్జీ వల్ల. అసలు ఆయాసంతో విపరీత, నాకు 45 ఇయర్స్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం. పూజా ఫలాల్లో శివదీక్ష పరు రాలను రా అని ఒక పాట పాడాను, జ్ఞాపకం అంటే ఉంటుంది. అప్పుడు నువ్వు పుట్టుండవేమో కానీ ఆ పాట పాడినప్పుడు ఆయాసం విపరీతమైన, గుండె పగిలిపోయేట ఆయాసం నాకు. బిగించుకుని ఎవరికి తెలియనప్పుడు చిన్న వయసు కనుక బిగించుకోగలిగేదాన్ని. అటా బిగించుకుని ఊపిరి పాడితే కళ్ళకు చీకట్లు వచ్చేసింది అన్నమాట. అటువంటివి ఎన్నో పాటలు నేను పాడాను. ఇవన్నీ పాటలు జ్ఞాపకం వస్తూ ఉంటే ఆ రోజులు నాకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అట్లా పాడాను కదా అని. మీకు జ్ఞాపకం వస్తాయి, మా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నా రికార్డులన్నీ ఓ రోజు తుడుస్తూ కూర్చున్నాను బీరువా ముందర. తుడుస్తూ కూర్చున్నప్పుడు ఆ డస్ట్కి తుమ్ములు మొదలైంది. విపరీతం తుమ్ములు వచ్చేసి దాంట్లోంచి ఇంకా ఆయాసం కూడా మొదలైంది అనమాట. కంటిన్యూ అయిపోయింది అప్పటి నుంచి కూడా. 45 ఏళ్ళ నుంచి కంటిన్యూ అయిపోయింది. మా అబ్బాయి పుట్టిన 2 ఏళ్లకి, అంటే మా అబ్బాయి 22వ ఏట పుట్టాడు. 24 ఏళ్ళు నాకు అప్పుడు ఈ రోగం స్టార్ట్ అయినప్పుడు. అప్పటి నుంచి నేను ఎన్ని పాటలు పాడి ఉంటాను, మీరు ఎన్ని వినుంటారు, ఎన్ని ఆయాసంతో పాడానో ఎవరికి తెలియదు. నిజమే కదా. ఎలా పాడారు, అసలు మనసులో ఎంత బాధ ఉంది, లేకపోతే శరీరానికి ఏమన్నా అయిందా, ఏమన్నా రోగం ఉందా, ఎవరికి తెలియదు. ఎవరికేం తెలుస్తుంది? కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. మనసు నాకుగాక నీకుగాక ఇంకెవరికి తెలుసు. మనం పూర్వజన్మ చేసుకున్న మనందరం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం కాకపోతే ఇలాంటి సరస్వతీ మూర్తి యుగానికి ఒక్కరే పుడతారు. ఏది జరిగినా, ప్రపంచం తల్లకిందులైన, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, తనకి ఏమైనా కూడా, గొంతుకు ఏమైనా కూడా రికార్డింగ్ అయ్యి మైక్ ముందు నుంచున్న వెంటనే ఆవిడ చెప్తూ ఉంటారు కదా, నేను కాదు పాడేది, కృష్ణుడు పాడతారు అని. అలాగే ఆ కృష్ణుడు ఎన్ని వేల గమకాలు పలికించాడో ఆ గొంతులో. ఆవిడ పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వాలా, ఆ మాధుర్యాన్ని ఎంజాయ్ చేయాలా తెలియని సిచ్యువేషన్. 4 రోజుల ముందర చాలా సీరియస్ అయిపోయింది నాకు. హాస్పిటల్కి వెళ్ళి 3-4 గంటలు హాస్పిటల్లో ఉండి ఇంజక్షన్లు అన్నీ తీసుకుని రానా వద్దా అని ఆలోచించి ప్రోగ్రామ్ ఇచ్చాను కదా ఈటీవీకి అని చెప్పి ఏదో కొంచెం బెటర్ అయింది, వచ్చానమాట. చుమ్మంది నాదం చేసుకున్న అదృష్టం మీరు మా ఈ కార్యక్రమానికి రావటం, ఇన్ని విశేషాలను మాతో పంచుకోవటం. ఇంతకుముందు 8 లైన్లు ఒక్క దమ్ములో పాడేదాన్ని, ఇప్పుడు ఒక్క లైన్కి 8 సార్లు దమ్ము తీసుకోవాలి. మరి ఆయాసం పడ్డామంటే మరి ఇన్ని మందులు వేసుకుంటూ ఆయాస పడుతుంటే లంగ్స్ వీక్ అయిపోతాయి కదా, బలం ఉండదు లంగ్స్లో, కాబట్టి దమ్ము సరిపోదు. అమ్మ, మీరు 70 ఏళ్ల వయసులో ఈ మాట అంటున్నారు. మేము
మా తరం కానీ మాలాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 70 ఏట ఉంటామో ఉండమో కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నా కూడా గొంతు ఇదే మాధుర్యం మెయింటైన్ అవుతుందన్న భరోసా అయితే ఎవరూ ఇవ్వలేరు. కానీ ఈ వయసులో కూడా జానకి గారు నాకు తెలిసి ఇండియాలోనే ఏకైక గాయనిమణి. గత 50 ఏళ్లుగా ప్రతి సంవత్సరం సినిమాల్లో పాడుతూ, ప్రతి సంవత్సరం ఏ ఒక్క సంవత్సరం గ్యాప్ లేకుండా, ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఏదో ఒక లాంగ్వేజ్లో పాడుతూనే ఉన్నారు. సో 50 ఏళ్ళు కంటిన్యూస్గా తన సేవల్ని తెలుగు కళామ తల్లికి అందిస్తూనే ఉన్నారు. వారు ఇంకా అందివ్వాలి. భగవంతుడు ఆవిడికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి. ఉన్నట్టే దీనికి రెట్టింపు చేయాలి. ఆ కృష్ణుడే ఆవిడ చేత పాటలన్నీ పాడించాలి. మనందరం గోపికలయ్యి ఆవిడ చుట్టూరా ఇలాగే అభిమానంతో తిరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీకు మిమిక్రీ చేయడం అంటే చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు మనకున్న సింగర్స్లో మిమిక్రీ చేసే ఏకైక మేల్ సింగర్ అయితే యా ద ఓన్లీ ఫీమేల్ సింగర్ ఆంటీ. కానీ మిమిక్రీ కాదు ఇది, ఆయన చేసేది మిమిక్రీ. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు అంటే అల్లు రామలింగయ్యలోనే పాడతాడు ఆయన. ఇప్పుడు రాజబాబు కంటే రాజబాబు గొంతులోనే పాడతాడు. ఇప్పుడు నేను అట్ట కాదు, మిమిక్రీ కాదు, మేల్ వాయిస్లో పాడతా, బేబీ వాయిస్లో పాడతా. కానీ ఆ గొంతులో ఇంకొకళ్ళ వాయిస్ ఇమిటేట్ చేయడం అది రాదు. అంటే ఇప్పుడు స్థానం నరసింహారావు గారు మేల్ వాయిస్లో మాట్లాడతాను, కానీ ఆయన గొంతు వస్తుంది. చెప్పనా డైలాగ్ ఒకటి? ఒక్క డైలాగ్ చెప్పండి ప్లీజ్. రుక్మిణీదేవి కృష్ణుని వాళ్ళ ఇంటికి తన బర్త్డే అని పిలుస్తుంది. సత్యభామ ఒప్పుకోదన్నమాట. సత్యభామని అడుగుతుంది, చెలియా సత్య, ఒక్క పూట మేము నాదుని సేవించిన నీకు లోపమగునటే అని రుక్మిణి అడిగింది. అడిగితే సత్యభామ, వేళ ప్రాణేశు ప్రణయం ఎన్ని పూటలైన నువ్వు ఎక్క సమగునటే. అంటే మేల్ వాయిస్ కదా. ఆయన స్థాన నరసింహారావు గారు, ఆయనట స్టేజ్ మీద యాక్ట్ చేస్తే అసలు ఆడవాళ్ళు పనికిరారు. చాలా అందంగా ఉంటాట ఆయన. సారంగధరలో కూడా అట్టగే ఆఖరిలో ఒక సీన్లో ఈ సారంగధరుణ్ణి ఇవన్నీ ఏవో పితరులు చెప్తుంది కదా ఈమె చిత్రాంగి అని చెప్తే, ఆయన రాజరాజ నరేంద్రుడు సారంగధరుడిని నరకటానికి పంపిస్తాడు, కాళ్ళు చేతులు కొట్టేయమని. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వాడిని ప్రేమించింది కదా, పాపం బతకదు. అదే కత్తి తీసుకుని పొడుచుకోబోతూ ఉండగా రాజు వస్తాడు. వచ్చినప్పుడు డైలాగు, దూరముగా ఉండుము రక్తము మీద చెందును ముసలి ఆశ పిశాచమా. ముసలి ఆశ పిశాచం. ఆయన ఎలా చెప్పాడో కానీ మీరు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. వేళ వేళ ప్రాణేశు ప్రణయం ఎన్ని పూటలైన నువ్వు ఎక్క సమగునటే. నాకంటే సప్తపదిలో మీరు ఎప్పుడు చాలా చాలా వేదికల మీద పాడే ఉండుంటారు. కానీ ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలనిపించే పాట గోవులు తెల్లన గోపయ్య నల్లన. అందులో ముఖ్యంగా ఇద్దరి వాయిస్లు పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసారు ఆ పాటతో. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట చెప్పాలనిపిస్తుంది, అది మీ ఒక్కరికే సాధ్యం, మీకే సాధ్యం, మీకే సాధ్యం. జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది. జానకి గారి గొంతులో పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది. గౌళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూలి ఎర్రన్న ఎందువల్లన్న ఓయ్ ఓయ్ గోధూలి ఎర్రన్న ఎందువల్లన్న లాలా 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 ఓయ్ లాలా 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 లాలా. అద్భుతం, అమోఘం. ఆయన విశ్వనాథ్ గారు నేను పాడితే ఆయనకి ఇష్టం అనమాట. నేను కరెక్ట్గా పాడతానని ఆశపడి పాడించుకున్నారు. ఇందులో ఏ కోసైనా ఆర్టిఫిషియాలిటీ కనిపించదు. ఆ వయసు కనిపించకుండా చిన్నపిల్లల పాటలు పాడితే సహజంగా ఆ వయసు తెలిసిపోతుంది గొంతులో. తెలియకుండా చిన్నపిల్ల పాడితే చిన్నపిల్ల పాడినట్టే. దీని పాపనిగా దీని పాపని. మీరు ఇలాగే నవ్వుతూ 10 కాలాల పాటు చిన్న పిల్లలాగే ఉండాలని మేమందరం కోరుకుంటామమ్మా. అది ఇళయరాజా గారివి ఎన్నెన్ని తెలుగులో చాలా మంచి పాటలు, తమిళ్లోనూ బ్రహ్మాండమైన పాటలు చేశారు. తెలుగులోనూ అభిలాష కానీ ఇవన్నీ కూడా, సాగర సంగమం కానీ ఇవన్నీ చాలా మంచి పాటలు. అభిలాషలో కూడా బంతి చామంతి ముద్దడుకున్నాయిలే ఇదోటి,
సందె పొద్దుల కాడ సంపంగిన బింది, ఇదొకటి. ఇవన్నీ కూడా చాలా మంచి పాటలు. తర్వాత రాక్షసుడిలో కూడా చాలా మంచి పాటలు, అన్ని పాటలు మంచి పాటలే. అందులో కూడా నీ మీద నాకు ఇదయ్యో, టెంపో కూడా భలే ఉంటుంది. అందం నే దాచలేను పదయ్యో. చాలా బాగుంది. గిజిగాడికి చుళ్ళాయి చలిగాలి చిచ్చాయి, చేయించు తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో, అందనే దాచలేను పదయ్యో. ఎంత చాలా వింటుంటే అట్టా మూమెంట్స్ కూడా ఇవ్వాలని అంతటి హాయిగా ఉంటాయి అన్నమాట పాటలు. జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతి సంస్థ నుంచి వచ్చిన సినిమా. వాళ్ళ పిక్చర్స్లో నేను వైజయంతి వాళ్ళ పిక్చర్స్ చాలా పాడాను నేను. అందులో నిజంగా ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి, నిజంగా అతిలోక సుందరి ఆ శ్రీదేవి దేవతే దిగి వచ్చినట్టే ఉంది నిజంగా. అందాలలో ఓహో మహోదయం, ఆ పాట నిజంగా ఎంత బాగుంది అసలు. ఆ ఊపులట ఉయ్యాలోగినట్టు. తర్వాత ప్రియతమ ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని బంధమా, పలుకలేని భావమా, మరువలేని స్నేహమా, మరలి రాని నేస్తం. ప్రియతమా ప్రియతమా ప్రియతమా. ఆహాహాహా. ఎంత మంచి పాటలు, చాలా మిమ్మల్ని పాడనివ్వకుండా నేను పాడేశా. బ్రహ్మాండంగా చక్కగా ఉంది, చాలా బాగుంది పాట. అందుకే నేను పాడకుండా ఊరుకున్నా వినాలని. అందులో ఇంకొక పాట యమహో పాట, 3 పాటలు పాడాను. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ప్రేమించుకున్న దగ్గర నుంచి పెళ్లి వరకు చెప్పండి. నేను హైదరాబాద్లో ఉండేప్పుడు మా మామగారు అప్పుడు మానో యాక్టర్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవారు అనమాట. 2-3 నిమిషాల్లో ఆయన మేకప్ మార్చుకుని, ఆయన సెల్ఫ్ మేకప్, చాలామంది లివింగ్ పర్సనాలిటీస్ అల్లే మారుతూ ఉండేవారు మేకప్ చేసుకుని. నెహ్రూ, గాంధీ ఇవన్నీ వేషాలు వేసేవారు అనమాట. దాంట్లో మధ్య మధ్య ఆయన మేకప్ మార్చుకొచ్చే లోపల నన్ను ఒక పాట పాడమని అడిగేవారు. అంటే నేను పాడేదాన్ని. ఇవన్నీ మంచి పాటలు, లతా మంగేష్కర్ పాటలు ఇవన్నీ పాడేదాన్ని అనమాట. మా ఆడబిడ్డ కూడా ఇక్కడే, పెద్ద ఆడబిడ్డ హైదరాబాద్లోనే ఉండేది. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామగారి జేబులోంచి మా ఆయన ఫోటో కింద పడింది. అది తీసి దాచిపెట్టుకున్నా. అంటే లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఫోటో చూసి లవ్ చేశాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆంటీ. ఆ ఫోటో నేను మా మామగారికి తెలియకుండా దొంగతనంగా దాచుకున్నా. దానికి తెలియదు. ఆ నిమిషంలో అనుకున్నారా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని? అనుకున్నానా లేదా నాకు అవన్నీ తెలియవు. ఇప్పుడు ఆ ఫోటో బాగుంది, తీసి దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టేసుకున్నాను. దాని మీద మోజు పడ్డాను అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకి మా ఆయనే వచ్చారు హైదరాబాద్కి. మా ఆడబిడ్డ గారింటో నేను ఉండగానే వచ్చారు. వచ్చి చూస్తే మా మామగారు ఇంట్రడ్యూస్ చేస్తే, పాటలు అంటే మా ఆయనకి చాలా పిచ్చి అనమాట. ఇంకా చెప్పడానికి వీలేదట. నన్ను పాడించుకొని పాటలు విని 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 అందులో రసిక బలమా పాట ఆయనకు చాలా ఇష్టం. రసిక బలమా నేను పాడితే ఇప్పుడు బాగా పాడలేదనుకో, అప్పుడు 50 ఏళ్ళ ముందర 60 ఏళ్ళ ముందర అంటే మరి చాలా బాగా పాడేదాన్ని నేనే చెప్పుకుంటాను గొప్పగా. ప్రేమలో కూడా ఉన్నారు. చాలా ఇష్టపడి ఇంకా నా పాటలంటే పిచ్చివాడైపోయినాడు అనమాట. నా చేత పాడించుకోవడం, ఎన్ని పాటలు పాడించుకొని ఉండడం అట్ట అయిపోయి మా మామగారి దగ్గర ఒక మాట చెప్పాడు. నువ్వు మేకప్ మార్చుకొని వచ్చే లోపల ఒక పాట పాడించుకోవడానికి యూస్ చేసే సింగర్ కాదు ఈ సింగర్. వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిన సింగర్. మనం ఏదన్నా చేయాలి. ఇట్ట ఊరికే నీ మానో యాక్టింగ్లో మధ్యలో పాడించుకుంటే ఉపయోగం లేదని చెప్పి మనం సినిమా ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేద్దాం, చేస్తే గ్రేట్ సింగర్ అవుతుంది అని చెప్పి చెప్పిన దానివల్ల మా మామగారు ఏవిఎం స్టూడియోకి లెటర్ రాశారు.
మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, చాలా బాగా పాడుతుంది, మీకు కావాలంటే పిలవచ్చు, ఇంతే 2 మాటలు. ఏవిఎం నుంచి ఆడిషన్కి రమ్మని వెంటనే ఉత్తరం వచ్చింది. మెడ్రాస్ వెళ్ళాం. అక్కడ ఆడిషన్లో ఈ పాటే పాడా. ఇంకా రికార్డింగ్ మిక్సర్ వెనకాల జనం అంతా పోగైనారు స్టూడియోలో. ఎంత బాగా పడుతుంది లతా మంగేష్కర్ అనేవాళ్ళు, ఓ ఏం పాడుతుంది అనేవాళ్ళు. ఎట్లా వాళ్ళు స్టాఫ్ ఆర్టిస్ట్గా నన్ను జాయిన్ చేసుకున్నారు ఏవిఎంలో. వెంటనే బయట అందరికీ తెలిసిపోయింది, ఏవిఎంలో ఒక అమ్మాయి జాయిన్ అయిందిట, చాలా గొప్పగా పాడుతుందిట అని చెప్పి. ఏవిఎం బ్యానర్ అంటే చాలా మంచి పేరు కదా, ఊరికే సాధారణమైన సింగర్ని తీసుకోరు అనే పేరు ఉంది. దాని మీదట బయట అందరూ పిలిచి పాడించారు. అందులో ఫస్ట్ సాంగ్ చలపతిరావు గారి మ్యూజిక్లో ఫస్ట్ 7 పాట తమిళ్ పిక్చర్లో విధియిన్ వెళ్ళియాట్టు అనే పిక్చర్లో పాడాను. ఏవిఎంలో పాడకముందే బయట పాడేశాను అనమాట. నెక్స్ట్ డేనే తిలక్ గారి పిక్చరు, ఎమ్మెల్యే పెండాల్ గారి మ్యూజిక్, నీ ఆశ అడియాస ఘంటసాల గారితో. అది మా మామగారు చూసుకుంటూ ఉండేవారు. నేను చాలా, మా ఆయన నెల్లూరులో ఉండేవారు ఉద్యోగం చేస్తూ, చాలా దిగులు పడుతూ ఉండేదాన్ని. అంటే ఆయన గమనించారు మా మామగారు, ఏంటి రాముని పిలవమంటావా అని అడిగారు. అంటే మాట్లాడకుండా ఊరుకున్నా, తనకు అర్థమైపోయింది. పిలిచారు. అప్పటికే కొద్ది రోజులు అయిందా మా ఆయన బాగా గడ్డం పెంచుకుని పిచ్చాడల్లే అయిపోయినాడు. అప్పటికి తను కూడా నా మీద లవ్వు. అట్టా మేము ఒకళ్ళ మీద ఒకళ్ళ లవ్వు ఏర్పరచుకున్నాం అనమాట. మా ఆయనకి పెళ్లి చూపులు మా మామగారితోనే వెళ్ళి ఎన్నో చూసా, అయినా కూడా మాకు లవ్వు. అప్పుడు మీరు బాధపడి నిలదీసి, మరి తప్పనిసరిగా నేను లవ్ చూడడానికి, పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళేదాన్ని. అంటే ఆ అమ్మాయి ఎలా ఉందో, నాకంటే బాగుందా, ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈయన ఎలా చూస్తాడు అమ్మాయిని, ఇవన్నీ చూడడానికా? నిజంగా బాగుంటే చెయ్యాలని. అంత సాక్రిఫైస్ చేద్దామని ఎందుకు అనుకున్నారమ్మా మీరు? అప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తిని మా వాయలపాడు నుంచి మా అత్తగారి బ్రదర్ ఒక ఆయన వచ్చారు. వచ్చి ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది సంగతి. ఇంట్లో పిల్లని పెట్టుకొని మీరు పిల్లని వెతకటం ఏమిటి అని చెప్పి ఆయన పెటకారం పెట్టి వెళ్ళారు. దాంతో కూడా ఇంకా మా లవ్ పెరిగిపోయింది. ఒక్క అర పర్లాంగులో సిగరెట్ బంక్ ఉంటే మా ఆయన సిగరెట్ కొనుక్కోవడానికి వెళ్తే నేను వెళ్ళనిచ్చేదాన్ని కాదు. నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా వెళ్ళడానికి వీల్లేదు. అంత 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 మరీ లవ్ అనమాట. తను వెళ్ళలేడు. ఇప్పుడే వస్తాను బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. తర్వాత మాకు పెళ్ళి అయిపోయింది తిరుపతిలో. 2 ఏళ్ళు మా అబ్బాయికి వచ్చిన తర్వాత ఆస్మా. తను చాలా ఫీల్ అయ్యేవాడు. అసలు మానిపించాలనుకునేవాడు పాడటం, కానీ ఎప్పుడో మానిపించి ఉండేవాడిని. భగవంతుడు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నీకు ఇచ్చాడు, అది వేస్ట్ చెయ్యకూడదు అని నేను పాడిస్తున్నాను, నీకు ద్రోహం చేసినట్టు అవుతుందని పాడిస్తున్నాను అని చెప్పేవాడు అనమాట. తను ఉన్ననాళ్ళు నాకు నిజంగా వెన్నెలే. అంటే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నా కూడా నాకు వెన్నెలే కాదని చెప్పలే, వాడు ఫీల్ అవ్వకూడదు. వెన్నెలైనా చీకటైనా పాటలో ఉన్నట్టు నిజ జీవితంలో వెన్నెలైనా చీకటైనా ప్రతి జీవితంలోనూ ఉంటూనే ఉంటాయి. అలా మీ జీవితంలో వెన్నెలేంటి, చీకటేంటి? వెన్నెలైనా చీకటైనా 2 సమానమే ఇప్పుడు నాకు. కానీ ఒక విధంగా మా ఆయన లేని లోటు నాకు చాలా ఉంది. అది వెన్నెల, ఇది చీకటి. చీకట్లో ఒక వెలుగు మా అబ్బాయి. ఇవన్నీ మాట్లాడితే ఫీలింగ్ వస్తుంది. నాకు పాట పాడడం తప్ప నాకు ఏమీ తెలీదు, నేను కనీసం చదువుకోలేదు అని చెప్పారు. నేను చదువుకోలేదు, అసలు బడికి పోలే, దిద్దలేదు. మరి మీరు చదువుతారు? నేను చదువుతాను. నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ పాట. అట్టగే ఏది వింటే అది వచ్చేస్తుంది అనమాట. విన్నదాన్ని ఒక్క నిమిషం. ఏది వింటే అది వచ్చేస్తుంది, మీరు ఏది చూస్తే అది చేస్తారు. ఏదైనా సరే చివరికి సర్కస్ అయినా సరే. సర్కస్ చేసేదాన్ని, బ్రహ్మాండంగా చేసేదాన్ని. ఇది ఆ రోప్ మీద నడిచేవారు. సర్కస్ చూసి వచ్చి ఆ తాడు ఇక్కడి నుంచి ఆ మూలకి తాడు కట్టి దాని మీద నడవటం, మొగ్గలు బ్రహ్మాండంగా మొగ్గలేయడం, ఈ మెట్టు మించి వెనక్కి పెట్టడం, వంగి చేతులు కట్టుకొని కింద ఖర్చీఫ్ నోటుతో తీసేదాన్ని. అవన్నీ చాలా ఉయ్యాల మీద సర్కస్లు అన్నీ చేశాను. ఏది చూస్తే అది చేసేవారు. బ్రహ్మాండం పల్టీలు కొట్టడం, డ్యాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది చిన్నప్పుడు. ఆయన భరతనాట్యం మాస్టర్ చెప్పారు, నువ్వు బ్రహ్మాండంగా పాడతావు, గొంతు చాలా బాగుంటుంది, డ్యాన్స్ నేర్చుకుంటే అంటే దమ్ముకు ఇబ్బంది అవుతుంది, అందువల్ల నీ ఇష్టం, నేరం పడినే నేర్పుతానన్నారు. నేను వద్దన్నా, పాటే ప్రాణం కాబట్టి వేరే ఏమీ నేర్చుకోవాలి, మృదంగా నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. ఆయన మృదంగ మాస్టర్ కూడా అదే చెప్పారు, మృదంగా నేర్చుకుంటే ఇంత గొప్పగా పాడేదాన్ని నువ్వు, దమ్ముకంతా ఇబ్బంది అవుతుందమ్మా అన్నారు. అందుకే నేర్చుకోలే. ఇప్పుడు అభిమానులుగా వచ్చి నాకు బిడ్డలల్లే అయిపోయిన వాళ్ళు ఎంతోమంది, కొడుకులే. ఇప్పుడు ఒక్క కొడుకే కాదు, నాకు చాలామంది బిడ్డలు ఉన్నారు ఇప్పుడు ఎంతోమంది. అందులో ఒక అబ్బాయి
ఒక ఉత్తరం రాశాడు నాకు. అమ్మ, నాకు 22 ఏళ్ళు, చిన్నవాడిని, చాలా బలంగా ఉన్నాను, ఇంకా కావలసినంత ఆయుష్ ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండాలని చెప్పాడు. నేను చెప్పాను, ఏంటి ఇది, నేను ఎవరి కోసం పాడేది? మీ ఆయుష్లను మీ ఆరోగ్యాలు తీసుకుని నేను పాడుకుంటూ కూర్చుంటే ఎవరి కోసం నేను పాడేది? మీ అందరి కోసం నేను పాడుతున్నా, మీరు బాగుంటేనే కదా నేను పాడేది, అట్టా ఎప్పుడు అనుకోకూడదు నాయన అని చెప్పాను అనమాట. తర్వాత ఒక అమ్మాయి, సావిత్రి అనే అమ్మాయి ఉత్తరం రాసింది. అంటే లవ్ లెటర్, వాళ్ళ కాలేజీలో లవ్ లెటర్ కాంపిటీషన్ పెట్టారు. పెడితే ఆ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది. అందులో ఏం రాసిందంటే ఒక పాయింట్, ఒక చిన్న పాయింట్, నేను కనుక చచ్చిపోతే నా హృదయం మాత్రం కాలకూడదు, అగ్నిదేవా నా హృదయాన్ని కాల్చకు, ఎందుకంటే మా జానకి మందులో ఉంది అని చెప్పి రాసింది లవ్ లెటర్. అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్. అభిమానానికి పరిధులుండవు, అవధులుండవు. నిజంగానే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా పిచ్చిగా ఉంటారనమాట. అభిమానమే కాదు, పిచ్చి అని చెప్పొచ్చు. అందులో ఒకసారి ఇంటర్వ్యూలో నాకు పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం అని చెప్పిన దానివల్ల ఒకసారి అసలు ఎక్కడెక్కడి నుంచో చాలామంది పాపం పచ్చిమిరపకాయ ఊరగాయలు చేసి బాటిల్స్ పంపించి పెద్ద పచ్చిమిరపకాయలు అంటే ఇష్టం అంటే డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు తినేస్తారా, లేకపోతే పచ్చిమిరపకాయలతో చేసిన రకరకాల పదార్థాలు ఇష్టం? పచ్చడి, నువ్వు గోంగూర పచ్చడి ఇంత ఇచ్చావు అనుకో, అందులో పచ్చిమిరపకాయ కొరుక్కుంటే ఎంత బాగుంటుంది కదా. ఆ రకంగా అనుకో, పచ్చిమిరపకాయ పచ్చడి ఇవన్నీ నాకు చాలా ఇష్టం. చెప్పేటప్పటికి ఒక లాయర్ గారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా నాకు పచ్చిమిరపకాయ ఊరగాయలు చేసి పంపించారు. అందులో ఒక అబ్బాయి రోజు ఫ్యాన్ వచ్చాడు మా ఇంటికి, ఒక మూట పట్టుకుని, ఇంత మూట ప్యాంటు జేబులో దాచుకుని వచ్చాడు. ఎంతసేపటికి బయట పెట్టాడు. అమ్మ మీకు ఇవ్వాలి, మీకు ఏమిటయ్యా, ఎంతసేపటికి చెప్పటల్లా, ఏమిటో చెప్పు, అది ఏమిటో అంటే వాడికి చెప్పడానికి సిగ్గనమాట పాపం. మెల్లిగా బయటికి తీసి, అమ్మ మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం అన్నారు కదా, నేను కొనుక్కొచ్చానని చెప్పి పచ్చిమిరపకాయలు మూట కట్టుకుని వచ్చాడా? జేబులోంచి మూట తీశాడు. అయ్యో ఇవ్వనైనా మహాప్రసాదం అని తీసుకున్నాను నేను. గొప్ప అభిమానం. ఎంత సంతోషపడ్డాడంటే ఆ పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నానని. అల్ప సంతోషం అంటారే. కుచేలుడు కృష్ణుడి కోసం అటుకులు కట్టుకొచ్చినట్టుగా మీకోసం పచ్చిమిరపకాయలు కట్టుకొచ్చాడు.